హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేహెచ్పి వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ మనం శనగిత్తనాలు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మనం పక్కనకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇందులో మనం కారం, తగినంత పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి ఒక 2 to 3 మినిట్స్ అలానే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకున్నాక ఇవి ఒక 5 to 6 మినిట్స్ వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలోకి సరిపడ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిపాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసేయాలి. ఈ పౌడర్ వేసినాక ఈ పౌడర్ మాడిపోకుండా ఉండడానికి కొన్ని వాటర్ వేసుకున్నాక ఆ పౌడర్ కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు అలానే ఉండి మేము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఆలుగడ్డ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఒక 5 to 10 మినిట్స్ అలానే పెట్టి ఆ తర్వాత మనం దీంట్లోకి కర్రీకి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అలానే ఉండిచ్చి 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన సింపుల్ కర్రీ రెడీ.